హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ గౌతమి సోము బ్లాగ్స్. ఈ మినీ బ్లాగ్ వచ్చేసి ఇంకా నేను ట్యూస్డే రోజు షూట్ చేసిందనమాట. సో నేను యాక్చువల్గా లాస్ట్ టైం పన్నీర్ బిర్యానీ చేసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తాననేసి అయితే మెన్షన్ చేశాను కదా. సో అప్పటి నుండి నేను డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దామనేసి ట్రై చేస్తూనే ఉన్నాను. బట్ ఏదో ఒక రీజన్ వల్ల డిలే అవుతూనే ఉందన్నమాట. సో ఫైనల్గా ట్యూస్డే రోజు అయితే కుదిరింది. సో ఇంకా అందుకనేసి ఆ రోజైతే ఇంకా నా దగ్గర అవైలబుల్ ఉన్న డ్రై ఫ్రూట్స్తోని డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దామనేసి అయితే డిసైడ్ అయ్యానమాట. అండ్ ఇంకా నా దగ్గర అవైలబుల్ ఉన్నవైతే ఈ డ్రై ఫ్రూట్స్ అనమాట. సో ఆల్మండ్స్ అండ్ పంకిన్ సీడ్స్ అండ్ వాటర్ మిలన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్, పాపీ సీడ్స్ అంటే లైక్ గసగసాలు అంటారు కదా. సో అవి గసగసాలు అనమాట. అండ్ ఇంకా పిస్తా, డేట్స్, సో అలా నా దగ్గర ఉన్న వాటితో నేను డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దామనేసి అయితే ఫస్ట్ ఆల్మండ్స్ అండ్ క్యాష్యూస్ అండ్ పిస్తా మాత్రమే నాకు తగిన సైజులో, లైక్ మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజులో చాప్ చేసుకోవచ్చు అనమాట. సో పెద్దగా ఉంటాయి కాబట్టి సో ఇంకా అవన్నీ చాప్ చేసుకొని ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకొని ప్యాన్లో. సో ఫస్ట్ నేనైతే ఆల్మండ్స్ అండ్ క్యాష్యూస్ అండ్ వాల్నట్స్ కొన్నే వేసాను అనమాట అన్నిటితో కంపేర్ చేస్తే, ఎందుకంటే కొద్దిగా చేదు వస్తుందేమో అనే డౌట్తో అయితే తక్కువ వేసాను. అండ్ ఇంకా వాటన్నిటిని ఫస్ట్ అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను అనమాట గీలో. నేనైతే ఫస్ట్ ఈ 3 సీడ్సే ఫ్రై చేసుకున్నాను అనమాట. అండ్ కొద్దిగా ఇవి ఫ్రై అయిన తర్వాత రిమైనింగ్ సీడ్స్ అన్నీ వేసాను అనమాట. సో ఇంకా నేనైతే నా దగ్గర లైక్ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ కూడా ఉందన్నమాట. సో డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ మనకి బయట కూడా అవైలబుల్ ఉంటుందన్నమాట సూపర్ మార్కెట్స్లో. సో అది ఇంట్లో లేదు అని అంటే మనము లైక్ ఎండు కొబ్బరి ఉంటుంది కదా, సో దాన్ని అయితే కొంచెం లైట్గా తురిమి చిన్నగా నైస్గా అనమాట. సో దాన్ని కూడా ఈ లైక్ ఈ సీడ్స్ అన్నీ వేసి మనం మిక్స్ చేసుకుంటాం కదా గీలో, ఫ్రై చేసుకుంటాం కదా. సో ఆ టైంలోనే మనకి ఎంత కావాలో అంత వేసుకొని, సో ఆ తర్వాతే పాపీ సీడ్స్ కూడా వేసి లాస్ట్లో వేయాలి. పాపీ సీడ్స్ ముందే వేసామంటే అంత ఇట్లా లైక్ మాడిపోతాయి అనమాట. సో అందుకనేసి ఇంకా అవన్నీ వేసి మిక్స్ చేసి అదంతా చల్లారే వరకు దాన్నంతా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేశాను అనమాట. ఆ తర్వాత నేను డేట్స్ ముందే విత్తనాలని తీసేసి మిక్సీకి వేసి లైక్ ఫైన్ గ్రైండ్ చేయాలన్నమాట. ఫైన్ గ్రైండ్ చేసి మంచిగా పేస్ట్ మెత్తగా అయిన తర్వాత దాన్ని మళ్ళీ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసి ప్యాన్లో దాన్ని కూడా ఆ పేస్ట్ని కూడా మంచిగా ఫ్రై చేసి అందులోకి మళ్ళీ మనము ఈ చల్లారిన సీడ్స్ అన్నీ వేసి బాగా చల్లగా అయిన తర్వాత మనకు వచ్చిన షేప్లో ఉండలు కానీ లేదా స్క్వేర్ షేప్లో కానీ చేసుకోవచ్చు అనమాట. అలాంటప్పుడు పాపీ సీడ్స్ ఎక్కువ వేయాలి. సో అలాగా నేనైతే ఉండలు చుట్టేసుకున్నాను. అండ్ ఇంకా కొన్నే చుట్టాను అనమాట. రిమైనింగ్ అంతా అలానే ఉంచేసాను. అండ్ ఇంకా నేను రీజన్ ఎందుకు అనేది నెక్స్ట్ వ్లాగ్స్లో చెప్తానమాట. అండ్ ఇంకా నేను ఎక్కడ షుగర్ యాడ్ చేయలేదనమాట. జాగరీ పౌడర్ కానీ షుగర్ కానీ మనకి డేట్స్ నుండి వచ్చే స్వీట్నెస్ మాత్రమే సరిపోతుంది. మా కేదర్ కోసం అయితే చేశానమాట. పిల్లలే కాకుండా పెద్దలు కూడా తినచ్చు అనమాట. డేకి 1 తింటే చాలు, 2-3 అవసరం లేదు. ప్రెగ్నెంట్ లేడీస్కి ఇంకా మంచిది.